ఫస్ట్ మనం టైలరింగ్ స్టార్ట్ చేసేటప్పుడు మెయిన్‌గా నేర్పించేది ఏంటో తెలుసా? హెమ్మింగే కదా! ఈ హెమ్మింగ్ దగ్గర నుంచి మనకి స్టార్టింగ్ అవుతుందనమాట టైలరింగ్ అనేది. ఈ హెమ్మింగ్ వేయడం కూడా చేత కాదా? ఇది కూడా చెప్పాలా? అని చెప్పేసి అనుకునే వాళ్ళకి కాదండి ఈ వీడియో. కానీ ఈ హెమ్మింగ్‌లో కొంచెం చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. అవి ఏంటో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిందా స్టిచ్చింగ్ వరల్డ్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మనం హెమ్మింగ్ పట్టీ అనేది నెక్‌కి స్టిచ్ చేసి ఉంటాం కదా! ఈ హెమ్మింగ్ పట్టీ అనేది దీనికి ఇప్పుడు హెమ్మింగ్ వేసుకుందాం. ఫస్ట్ అయితే మనము సూదిలోకి థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఈ థ్రెడ్ అయితే మనము హెమ్మింగ్ వేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే మామూలుగా ఒక్క పోగు మీదే వేసుకొని హెమ్మింగ్ అనేది వేసుకుంటారు. నేనైతే ఇలా 2 పోగుల మీదే హెమ్మింగ్ చేస్తానండి. అలా 2 పోగుల మీద ఎక్కించుకున్నాక లాస్ట్ లో వచ్చేసి ముడి వేసేసుకుని ఇక్కడ నేను ఫోల్డ్ చేసుకుని వేస్తున్నాను కదా నెక్ అనేది హెమ్మింగ్ పట్టి ఇలా మనం ఫస్ట్ స్టార్టింగ్ లో లోపలికి అనేది ఫోల్డ్ చేసేసుకొని ఇలా ముడి వేసుకోవాలి. అదేనండి ఒక 5-6 సార్లు అలా స్టిచ్ చేసేసి తర్వాత స్టార్ట్ చేసేసేయాలి ఈ హెమ్మింగ్ అనేది. నార్మల్ గా అయితే హెమ్మింగ్ అయితే నాకు స్టార్టింగ్ లో నేను మిషన్ నేర్చుకునేటప్పుడు నాకు హెమ్మింగ్ అయితే ఇలా నేర్పించారనమాట. మనకి రింగ్ పెట్టుకుంటాం కదా, ఆ రింగ్ పెట్టుకునే ఫింగర్ అయితే మనకి కింద వైపు ఉండాలి అండ్ మన బొటన వేలు వచ్చేసి హెమ్మింగ్ పట్టీ పైన ఉండాలన్నమాట. ఇలా పెట్టేసి మామూలుగా ఆ 2 ఫింగర్సే మనకి హెమ్మింగ్ వేసేటప్పుడు పనికొస్తాయి అనమాట. నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ వేసాను కదా హెమ్మింగ్ అనేది, ఇది నార్మల్ గా నేను నేర్చుకునేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ లో ఇలా చెప్పారండి. కానీ ఇలా కాకుండా కొంచెం స్పెషల్ గా వేద్దామండి. అది ఎలా వేయాలో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కానీ ఇలా చిన్న చిన్న నాట్స్ వేయటం వల్ల మనకి మామూలుగా హెమ్మింగ్ వేసుకుంటే వెళ్ళిపోయాం అనుకోండి, అవి 2-3 టైం వేసుకోగానే ఊడిపోతూ ఉంటాయి. అలా ఊడిపోకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా 2 పోగులు ఎక్కించుకున్నాం కదా. ఫస్ట్ స్టార్టింగ్ లో మనం ముడి అనేది కొంచెం 4-5 సార్లు అలా ముడి వేసేసుకొని ఇక్కడైతే స్టార్టింగ్ అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ బొటన వేలు ఇలా పైన పెట్టేసుకుని ఇలా నేను సూద్ అనేది ఇలా వేసేసుకుని థ్రెడ్ అనేది చూసారే ఇలా ముడిలాగా వేస్తున్నాను. వేయటం వల్ల మనం ఎన్నిసార్లు వేసుకున్నా కానీ ఈ హెమ్మింగ్ అనేది అస్సలు ఊడిపోదన్నమాట. అందుకని చెప్పేసి చెప్తున్నానండి. వీడియో తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేసండి. చెప్తున్నాను, లెఫ్ట్ హ్యాండ్ రింగ్ పెట్టుకుంటాం కదా ఆ ఫింగరు కింద వైపు ఉండాలి అండ్ బొటన వేలు వచ్చేసి పైన పట్టీ మీద ఉండాలి. ఈ 2 ఫింగర్సే మనకి పనిచేస్తూ ఉండాలన్నమాట ఈ హెమ్మింగ్ చేసేటప్పుడు. అయితే ఇది చూసారు నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇప్పుడు మనం వేసే హెమ్మింగ్ థ్రెడ్ అనేది బొటన వేలు వైపు ఉండాలన్నమాట. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఈ థ్రెడ్ అనేది ఇలా వేలు వైపు వేసుకొని ఈ నిడిల్ అనేది కింద వేలు పెట్టుకున్నాం కదా ఆ వేలుకు తగిలేటట్టు వేసుకొని మళ్ళీ పైకి అనేసేయాలి. ఇలా వేసినప్పుడు మనం బొటన వేలు మీద థ్రెడ్ అనేది వేసుకున్నాం కదా ఆ థ్రెడ్ నిడిల్ మీదకి ఇలా పైకి అనేసి ఒక ముడికుట్టు లాగా వస్తుంది. అదేనండి కొమ్మ కుట్టు అని అంటారు కదా, సేమ్ అలానే వస్తుంది. చూసారా ఇక్కడ బాగా చూడండి. నేను చెప్పడంలో ఏమైనా ఫాల్ట్ ఉంటే దీంట్లో వీడియోలో చూపించినట్టుగా స్టిచ్ చేసుకోండి. ఈ హెమ్మింగ్ ఇలా వేయటం వల్ల మనం బ్లౌజ్ ఎన్నిసార్లు వేసుకున్నా ఆ హెమ్మింగ్ పట్టీ అనేది ఊడిపోకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక ముడికుట్టు లాగా వేసుకుంటున్నాం కదా, ఆ ముడి వేయటం వల్ల హెమ్మింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. నార్మల్ గా వేసే హెమ్మింగ్ అయితే ఒక పోగు మీదే మనం థ్రెడ్ ఎక్కించుకొని ఆ తర్వాత హెమ్మింగ్ అనేది వేసుకుంటాం. కానీ ఇదైతే ఇలా వేసుకోవాలి. ఇలా కాకపోయినా 2 పోగుల మీద మనం నార్మల్ గా హెమ్మింగ్ ఎలా వేస్తామో 2 పోగుల మీద వెక్కించుకొని థ్రెడ్ అనేది హెమ్మింగ్ వేసుకుంటే కొంచెం స్టిఫ్ గా ఉండి థ్రెడ్ కూడా తెగిపోకుండా ఉంటుందన్నమాట. కొంతమందికి చూసే ఉంటారు నెక్ మీద వేసిన ఈ హెమ్మింగ్ పట్టీ అనేది హెమ్మింగ్ ఊడిపోయి ఆ పట్టీ అనేది కూడా బయటకు కనపడుతూ ఉంటుంది. అది మామూలు నార్మల్ గా వేసిన హెమ్మింగ్ కి ఊడిపోతూ ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇలా ఆలోచించి ఇలా వేస్తున్నానండి. ఇలా ఒకసారి నా బ్లౌజ్ కి వేసుకొని చూశాను. ఆ టిప్ అనేది చాలా యూజ్ అయ్యింది. అసలు ఈ థ్రెడ్ అనేది అసలు ఊడిపోలేదు. వేసిన హెమ్మింగే కాదండి, నెక్ పైన వేసిన ఈ హెమ్మింగ్ పట్టీ కూడా ఊడిపోలేదన్నమాట. మనం వేసిన థ్రెడ్ ఊడిపోతే కదా హెమ్మింగ్ పట్టీ ఊడిపోవడానికి. అందుకని చెప్పేసి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ఒక సూదికి 2 పోగుల మీద థ్రెడ్ ఎక్కి చేసుకుని దాన్ని ముడి వేసేసుకోవాలి. ఆ తర్వాత మనం గొలుసు కుట్టు ఇంతకు ముందు కాలంలో మనం శారీస్ కి గొలుసు కుట్లు అలా స్టిచ్ చేసుకునే వాళ్ళం కదా, సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. నేను ఇప్పుడు చెప్పింది బ్లౌజ్ లోపల వైపు వేసుకోవాలండి. ఇలా గొలుసు కుట్టు లాగా మనకి కనపడే వైపు వచ్చేసి చిన్న చిన్న అంటే హెమ్మింగ్ ఎలా వేసుకుంటాం చిన్న చిన్నవిగా మనకి కనిపించకుండా అలా వేసుకోవాలి. చూసారా ఎంత నీట్ గా ఉందో, చాలా నీట్ గా ఉంటుంది. మనకి చాలా అంటే చాలా నీట్ ఫినిషింగ్ తో ఉంటుంది. మామూలుగా వేసింది ఇది అండ్ ఇది వచ్చేసి గొలుసు కుట్టు లాగా వేసింది. చాలా నీట్ గా ఉంది కదా. మనం టైలరింగ్ స్టార్ట్ చేయాలంటే ముందుగా నేర్చుకోవాల్సింది ఈ హెమ్మింగ్ దగ్గర నుంచేనండి. అందుకని చెప్పేసి నేను ఉక్సులు కాజాలు ఇలా హెమ్మింగ్ అనేది ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో వీడియోస్ చూసి నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఇంకొక మంచి వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.